కృష్ణ, ధర్మరాజు బిడియం గలవాడు, సత్యసంధుడు, జితేంద్రుడు, భూతదయ గలవాడు, కామద్వేషాలను అదుపులో ఉంచుకున్నాడు, సత్పురుషుల మార్గంలో నడుస్తాడు. అంబరీషుడు, మాంధాత, యయాతి, నహుషుడు, భరతుడు, దిలీపుడు, శిబి మొదలైన రాజఋషుల్లాగా సదాచారాన్ని పాటిస్తూ ఉంటాడు. ధర్మభారాన్ని మోస్తూ ఉంటాడు. అతడు సదాచార సంపన్నుడు, ధర్మవేత్త. ఇలా సకల గుణ సంపన్నుడు అయినందువల్ల మూడు లోకాలకు రాజు కావలసినవాడు కదా. అతడు అజాతశత్రువు, ధర్మాత్ముడు. అతడు ధర్మము, జ్ఞానము, సత్ప్రవర్తన కారణంగా కౌరవులందరిలోనూ శ్రేష్ఠుడై ఉన్నాడు. చక్కని బంగారు రంగు గలవాడు. అతడు చక్కని దర్శనం కలవాడు. మహాబాహువైనటువంటి ఆ ధర్మరాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా జీవిస్తున్నాడు? బాగున్నాడా? ఓ మధుసూదన, భీముడు 10,000 ఏనుగుల బలం గలవాడు, మహాశక్తి సంపన్నుడు, వాయువేగం కలవాడు. సహనం లేకపోయినా ధర్మరాజు మాట వింటాడు. ఎంతో ప్రియమైనవాడు, సోదరులకు మేలు చేస్తాడు. ఆ కీచకుణ్ణి సోదరులతో సహా చంపేశాడు. అతడు శూరుడు. క్రోధవశులను, హిడంబుడిని, బకుడిని సంహరించాడు. అతడు పరాక్రమంలో ఇంద్రుడితో సమానమైనవాడు, బలంలో వాయుదేవుడితో సమానమైనవాడు, కోపంలో రుద్రుడితో సమానమైనవాడు. యోధులలో అతడు శ్రేష్ఠుడై ఉన్నాడు. కోపం, బలం, అసహనం కలిగి ఉండి కూడా జితేంద్రుడై ఉన్నాడు. అన్న అయిన ధర్మరాజు అదుపులో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ భీమసేనుడు మహాత్ముడు, తేజస్సు కలవాడు, చూడటానికి భయంకరమైన వాడు, బలవంతుడు, పొడవైన బాహువులు గలవాడు అయినటువంటి ఆ ఉరుకోదరుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు. నా ముద్దులు కొడుకు బాగున్నాడా? ఓ కృష్ణ, నా 3వ పుత్రుడు అర్జునుడు. అతడు 2 బాహువులు కలవాడే అయినా సహస్ర బాహువులు గల కార్తవీర్యార్జునుడితో సమానమై ఉన్నాడు. అటువంటి వాడు ఎప్పుడూ ఆ కార్తవీర్యుడితో పోటీ పడుతూనే ఉంటాడు. అతడు 500 బాణాలనైనా సరే సమానమైన వేగంతో ప్రయోగిస్తాడు. విలువిద్యలో కార్తవీర్య చక్రవర్తితో సమానంగా ఉన్నాడు. తేజస్సులో సూర్యుడిలాగా ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహంలో మహర్షి వంటివాడు. ఓర్పులో భూదేవితో సమానంగా ఉన్నాడు. పరాక్రమములో ఇంద్రుడితో సమానంగా ఉన్నాడు. రాజలోకంలో ప్రఖ్యాతి గడించి ఉన్నాడు. ఈ విశాల కౌరవ సామ్రాజ్యాన్ని తన పరాక్రమంతో సాధించాడు. పాండవులందరికీ అర్జునుడు బాహుబలమే ఆసరగా ఉంది. సత్య విక్రముడైనటువంటి అర్జునుడు రతుకులందరితోనూ శ్రేష్ఠుడై ఉన్నాడు కదా. యుద్ధభూములో అతన్ని ఎదిరించి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డవాడు ఎవడూ లేడు. సకల ప్రాణులను జయించిన జయశీలుడు అర్జునుడు. అతన్ని ఎవరూ జయించలేరు. దేవతలకు ఇంద్రుడిలాగా పాండవులకు అర్జునుడే ఆశ్రయమై ఉన్నాడు. అలాంటి అర్జునుడు స్నేహితుడై ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఓ మధుసూదన, శ్రీకృష్ణ సహదేవుడు సమస్త ప్రాణుల యందు దయగలిగి ఉంటాడు. బిడియం గలవాడు, అస్త్రవేత్త, కోమల స్వభావం గలవాడు, సుకుమారుడు, ధార్మికుడు, నాకెంతో ఇష్టమైనవాడు, గొప్ప వెలుకాడు, శూరుడు, వీరుడు, యుద్ధానికే మంచి శోభను తీసుకొని వస్తాడు. సోదరులందరూ సేవలు చేస్తూ ఉంటాడు. అందరికి కూడా చేస్తూ ఉంటాడు. ధర్మార్థ వివేచన గలవాడు, మంచి బుద్ధి గలవాడు, యువకుడు, శుభలక్షణాలు గలవాడు, చక్కని నడవడిక గలవాడు. సోదరులందరూ అతన్ని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. అతడు పెద్ద అన్నపై ప్రేమ కలిగి ఉంటాడు ఎప్పటికీ. అతడు సేనానాయకుడు. నాకు సేవ చెయ్యాలని ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఆ సహదేవుడు ఎలా ఉన్నాడో చెప్పు. అతడు బాగున్నాడా? ఓ కృష్ణ,
నకులుడు సుకుమారుడు, యువకుడు, శూరుడు, అందమైనవాడు, సోదరులందరికీ బహిహి ప్రాణం వంటివాడు, యుద్ధ కళలు తెలిసినవాడు, మహాబలవంతుడు, గొప్ప వెలుకాడు. నేను నకులుణ్ణి అల్లారు ముద్దుగా పెంచాను. అతడు కుశలంగా ఉన్నాడా? ఓ కృష్ణ, నకులుడు సుఖం అనుభవించటానికే తగినవాడు, కష్టపడడానికి అర్హుడు కాడు. ఆ మహారథుణ్ణి నేను ఎప్పుడైనా చూస్తానా? రెప్పపాటు కాలంలో కూడా నకులుడు లేకుండా నేను ధైర్యంగా ఉండలేను. అలాంటి నేను ఇప్పుడు నకుడు లేకుండా ఎలా జీవిస్తున్నానో చూడు. నేను ఎంత కఠినాత్మరాలనో చూడు. నా కుమారులందరికన్నా నాకు ఇష్టమైనది ద్రౌపది. ఆమె మంచి ఉన్నత వంశంలో పుట్టింది, అందమైనది, మంచి గుణాలు గలది. ఆమె పుత్రుల కన్నా భర్తలనే మిన్నగా భావించింది. ప్రియమైన తన పుత్రులను కూడా విడిచిపెట్టి పాండవులనే అనుసరిస్తుంది. ఆమె నా చేత ఆదరించబడింది. ఆ మహారాణి మంగళరూపిణి అయినటువంటి ద్రౌపది ఇప్పుడు ఎలా ఉంది? ద్రౌపదిని కూడా అనుకుంటున్నది. అన్ని సందర్భాల్లోనూ ద్రౌపదిని జ్ఞాపకం చేసుకుంటుంది. సుకుమారులైనటువంటి వీరులైనటువంటి తన కొడుకులను వదిలి భర్తలే దేవతలు ఆ అడవిలో వెళ్ళి ఆ సుకుమారి భర్తల దగ్గరే ఉండిపోయింది. ఎట్లా ఉన్నది ద్రౌపది? శూరులు, యుద్ధ నిపుణులు, గొప్ప వీరులు అయినటువంటి 5 భర్తలు ఉన్నా ఆ ద్రౌపదికి కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. పుత్ర వియోగంతో బాధపడుతున్న నాకు ఆ ద్రౌపదిని చూడకుండా 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది 14వ సంవత్సరం. అంతటి ద్రౌపది కూడా నిలకడగా సుఖంగా ఉండలేకపోతుంది. అంటే పుణ్యకర్మ వల్ల మనిషి సుఖపడతాడు అని చెప్పటానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇది నా అభిప్రాయం. కృష్ణ, నాకు ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు కానీ ద్రౌపది కన్నా ప్రియమైన వారు కాదు. ద్రౌపదినే చాలా ప్రియమైంది. అలాంటి ద్రౌపది కౌరవ సభలో నిస్సహాయకంగా నిలబడినప్పుడు పొందిన దుఃఖమే గొప్పది. నేను కష్టాల ద్వారా పొందిన దుఃఖం కంటే ఆనాడు పొందిన దుఃఖమే ఎక్కువ. ఆ దుర్యోధనుడు క్రోధానికి, లోభానికి లొంగిపోయాడు. ఆ దుర్యోధనుడు ఋతుమతి అయినది, ఏకవస్త్రి అయి ఉన్నది అయినటువంటి ద్రౌపదిని సభకు రప్పించాడు. అత్తమామల సన్నిధిలో నిలబెట్టాడు. అప్పుడు కౌరవులు అందరూ ఆమెను చూశారు. అక్కడే ధృతరాష్ట్రుడు, బాహ్లిక మహారాజు, కృపుడు, ఇతర కౌరవులు కూడా ఉన్నారు. వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఆ సభలోని వారందరిలోనూ నేను విదురుని మాత్రమే గౌరవిస్తున్నాను. ఎందుకంటే వృత్తే నహి భవత్యార్య న ధనేన న విద్యయా. వ్యక్తి నడవడికితోనే గొప్ప వ్యక్తి అవుతాడు. అవును కదా, ఎవరైనా కానీ. అటువంటి వాడు, ఇటువంటి వాడు, ఆ జాతి ఈ జాతి అనగా నడవడికతో గొప్పవాడవుతాడు. అంతేగాని డబ్బు వల్లనో చదువు వల్లనో గొప్పవాడు కాడు అనేది తెలుస్తుంది. కృష్ణ, మహాత్ముడు, గొప్ప బుద్ధి కలవాడైనటువంటి ఆ విదురుడికి శీలమే ఆభరణమై ఉంది. అది లోకానికి అంతటికీ తెలుసు. అంది. గోవిందుడు తన వద్దకు వచ్చినందుకు కుంతీదేవి ఎంతో ఆనందాన్ని కూడా అనుభవించింది. అలాగే ఎంతో దుఃఖాన్ని కూడా అనుభవించింది. తన కష్టాలన్నిటినీ ఒక్కసారిగా కృష్ణుడికి చెప్పుకుంది. మళ్ళీ కృష్ణుడితో ఇలా అంది. కృష్ణ, పూర్వం చెడ్డరాజులెందరో జూదాన్ని, వేటను వ్యసనంగా చేశారు. అది వారికి ఏమైనా సుఖాన్ని కలిగించిందా? పోని అంతగా వేటాడారు, అంత జూదమాడారు. అన్ని పూర్వంలో ఉండే మహారాజులంతా ఏమయ్యారు? వాళ్ళకి ఏదైనా సుఖం కలిగిందే? ఎవ్వరికీ సుఖం కలగలేదు. సభలో అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడి పుత్రులు అలా పాండవులందరికీ ఎంతో కష్టం కలిగించారు. అది నన్ను కాల్చివేస్తుంది. ఓ కృష్ణ,
పాండవులు నగరాన్ని విడిచి అడవికి వెళ్ళటం మొదలైన అనేక రకాల కష్టాలను నేను చూశాను. ఓ మాధవ, నా బిడ్డలు అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. ఇప్పుడు రాజ్యం పొందటానికి కూడా కష్టం కలుగుతోంది. అవరోధం ఏర్పడింది. వాళ్ళకి అర్ధరాజ్యం తీసుకోవటానికి కూడా వీలు లేకోకుండా పోయింది. నాకు, నా కుమారులకు ఇంత కష్టం కలిగింది. నా పుత్రుడు దుర్యోధనుడి చేతిలో మోసగించబడ్డారు. ఇది 14వ సంవత్సరం. ఇక మా పాపాలు నశించి మాకు సుఖం కలగాలి. ఎందుకంటే పుణ్యఫలం లేకపోవటం వల్లే కదా మేము ఇంతగా దుఃఖాలను అనుభవిస్తున్నాం. మనకు పుణ్యఫలాలు లేవు మాకు. కృష్ణ, నేనెప్పుడూ ధృతరాష్ట్రుడి కుమారులను పాండవులను వేరుగా చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను అట్లా చూడలేదు. సత్యం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. కృష్ణ, నువ్వు యుద్ధంలో శత్రువులను సంహరించు. పాండవులను ఈ కష్టాల నుండి బయటపడేలాగా చెయ్యి. వారు రాజ్యాన్ని పొందటాన్ని నేను చూడాలి. పాండవులకు ఓటమి కలగకూడదు. వారు మంచి గుణాలు కలవారు. నా కష్టాలకు నన్ను నేను తిట్టుకోవటం లేదు కృష్ణ. సుయోధనుడిని తిట్టడం లేదు. మా నాన్నగారైనటువంటి సూరసేనుడినే నిందిస్తున్నాను. ఎందుకంటే ఆయనే కదా యాచకులకు డబ్బు ఇచ్చినట్టుగా నన్ను కుంతి భోజుడికి ఇచ్చాడు. నేను అప్పటికీ చాలా చిన్న పిల్లను. చేతిలో బంతి పట్టుకొని ఆడుకుంటూ ఉండేదాన్ని. అటువంటి నన్ను మీ తాతగారు మిత్రధర్మాన్ని పాటిస్తూ తన మిత్రుడు మహానుభావుడు అయినటువంటి కుంతి భోజుడికి ఇచ్చేశాడు. కృష్ణ, అలా నేను తండ్రి చేత వంచబడ్డాను. చిన్నప్పుడే కుంతి భోజుడి దగ్గరికి నన్ను ఇచ్చేశారు. నేను తండ్రి ప్రేమ అనేది తెలియదు నాకు. ఆ తర్వాత అత్తమామల చేత కూడా వంచబడ్డాను. మళ్ళీ అక్కడ అప్పుడు కూడా అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. పుట్టినప్పటి నుంచి ఇదే నాకు. ఎవరి నుంచి ఏ ప్రేమ దొరకలేదు. అంటే ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కృష్ణ, బంతి పట్టుకొని చిన్న పిల్ల ఆడే అటువంటి పిల్ల అప్పటి నుంచి దూరమైందంటే తల్లిదండ్రులకి ఇక నా కష్టం ఏమిటి చెప్పు కృష్ణ. తల్లిదండ్రుల దగ్గర సుఖం లేదు. తీసుకున్న తండ్రి దగ్గర కానీ, అక్కడి నుంచి చేసుకున్న వాడి దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ నాకే సుఖం ఉంది? అంతా దుఃఖమే. సుఖం వద్దు నాకు. నేను సుఖం అడగలేదు. నిరంతరంగా దుఃఖం. అది నేను చూసి చూసి అనుభవిస్తున్నాను. నా జీవితానికి ఏం ప్రయోజనం అనేది ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఏమైనా ప్రయోజనం ఉందా నా జీవితానికి? నేను సుఖపడింది చూడలేదు, ఎవరైనా సుఖపట్టింది నేను చూడలేదు. అత్త మామూలు దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, పిల్లలు పుట్టినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు, ఈరోజు వరకు కృష్ణ నిన్ను చూసే ఆనందమంతే. అర్జునుడు పుట్టిన సమయంలో పురుటింటిలో అశరీరవాణి నాతో ఇలా అంది, ఈ నీ కుమారుడు ఈ భూమండలాన్నే జయిస్తాడు. ఇతడి కీర్తి స్వర్గలోకాన్ని కూడా తాకుతుంది. ఘోర యుద్ధంలో ఇతడు కౌరవులను చంపి రాజ్యాన్ని పొందుతాడు. సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలు చేస్తాడు అన్నది. నాగం తామభ్య సూయామి, నాగం తామభ్య సూయామి, నమో ధర్మాయ వేధసే, కృష్ణాయ మహతే నిత్యం, ధర్మో ధారయతి ప్రజాః. అలా అన్న ఆకాశవాణి నేను తప్పు పట్టడం లేదు. ఆకాశవాణి నేను తప్పు పట్టలేదు. నేను పరమాత్మ స్వరూపమైనది, మహావిష్ణు స్వరూపమైనది అయిన ధర్మానికి నమస్కారం చేస్తున్నాను. ధర్మమే జగత్ స్రష్ట. ధర్మే సకల ప్రజలను పరిపాలిస్తుంది. ఓ శ్రీకృష్ణ, ధర్మమే ఉంటే ఆ అశరీరవాణి పలికింది అంతా నువ్వే సమకూర్చి పెడతావు. అబద్ధం కాదు కదా. అశరీరవాణి ఏం చెప్పిందో అది అబద్ధం కాదు కదా. ఓ మాధవ, పుత్ర వియోగ శోకమే
నన్ను ఎక్కువగా కాల్చివేస్తున్నది. వైధవ్యం కానీ, అర్థనాశనం కానీ, బంధువులతో శత్రుత్వం కానీ నన్ను అంతగా బాధించడం లేదు. గోవింద, అర్జునుడు సకల శస్త్రధారుల్లోనూ కూడా శ్రేష్ఠుడు, శాస్త్రంలో కూడా శ్రేష్ఠుడే. అతన్ని చూసేదాకా నా హృదయానికి శాంతి కలగదు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జున్ని, నకుల సహదేవులను చూడకుండా 14వ సంవత్సరం గడుస్తుంది. ఓ జనార్దన, ప్రాణాలు పోయిన వారికి మానవులు శ్రాద్ధ కర్మలు చేస్తారు. మరణమంటే కనిపించకపోవడమే అయితే నాకు పాండవులు కనిపించటం లేదు. అందుచేత ఒకరికొకరు మరణించినట్లే కదా. ఏం ఒకరికొకరు మరణించినట్లే కనపడడం లేదు కదా. ఓ మాధవ, మహారాజు ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుతో నా మాటను చెప్పు. నాయనా, నీ ధర్మానికి హాని కలుగుతుంది, దాని వ్యర్థంగా పోనివ్వకు, కాపాడుకో అని చెప్పు. వాసుదేవ, ఇతరుల ఆశ్రయంలో జీవించే శ్రీ జీవితం నిందకు అర్హమైనది. నేను నిందలో పడుతున్నాను, నిందలో ఉన్నాను, ఏదో బతుకుతున్నానంతే. దీనంగా బ్రతకడం కన్నా అసలు లేకపోవడమే మంచిది కదా. నా బ్రతుకు ఇలా అయిపోయింది. నువ్వు అర్జునుడితోనూ యుద్ధానికి నిత్యం సన్నద్ధుడై ఉన్నటువంటి భీమసేనుడితోనూ ఇలా చెప్పు. క్షత్రియ కాంత ఏ ప్రయోజనం కోసం పిల్లలను కంటుందో ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అని చెప్పు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు కూడా యుద్ధం చెయ్యకపోతే రాజ్యం జారిపోతుంది. మీరు లోకం మెచ్చిన మంచివారై ఉన్నారు. మీరు దయనీయమైన పనులు చేస్తే మాత్రం దీనుడైన మిమ్మల్ని అందరినీ నేను శాశ్వతంగా వదిలేస్తాను. జాగ్రత్త. మీరు అవసరమైన సమయంలో ప్రాణాలు కూడా విడిచిపెట్టాలి, అందుకు మీరు సిద్ధపడాలి అని నా మాటగా చెప్పు. యుద్ధం చేయకోకుండా అంటే ఈవిడికి కూడా సంధి అనేది ఇష్టం లేదు, యుద్ధమే చేయాలంటున్నది. వాళ్ళని ఎరగదీయాల్సిందే కౌరవులను, దుర్మార్గుల్ని అనే అభిప్రాయం చెప్పుకొచ్చింది. తన దుఃఖమంతా చెప్పుకుంది. చిన్నప్పటి నుంచి దూరం ఉన్నా అందరితో, ఇప్పుడు కూడా పిల్లల్ని చూడుకోకుండా ఉన్నా, నా దురాదృష్టం నేనేం చేస్తూ అని బాధపడుతూ ఉన్నది. కృష్ణ, నకుల సహదేవులు ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మం మీద ఆసక్తి కలిగి ఉంటారు. వారికి ఇలా చెప్పు, మీరు ప్రాణాలను పణంగా పెట్టి అయినా పరాక్రమంతో భోగాలను సంపాదించుకోండి అని చెప్పు. అంటే జాగ్రత్త, సంధికి ఒప్పుకోవకండి అని అర్థం. పురుషోత్తమ, క్షత్రియ ధర్మంతో జీవించే మనుష్యుడి మనస్సును ఎప్పుడైనా పరాక్రమంతో సొంతం చేసుకున్న సొమ్మే ఆనందింపజేస్తుంది. పరాక్రమంతో కష్టపడి సంపాదన చేసిన సొమ్ము ఆనందంగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. మనం కష్టపడింది, అది వ్యవసాయం చేసి కష్టపడింది. ఆవుకు మేత వేశాం, అన్నీ కష్టపడింది. మా పెరట్లో పెరిగినటువంటి మామిడి చెట్టు కూడా కష్టపడింది. మా పొలంలో పండినటువంటి బియ్యం కూడా అన్నీ కష్టపడింది. అది తింటే ఎంత బాగుంటుంది. అది తప్ప ఎక్కడో కొనుక్కొని వచ్చి తింటే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి. అందుకని కష్టమైనటువంటి జీవితములోనే చేయాలను అంటే ఎప్పుడైనా పరాక్రమంతో సొంతం చేసుకున్న సొమ్మే ఆనందింపజేస్తుంది. ఇది కష్టపడిన సొమ్మే ఆనందింపజేస్తుంది అని అర్థం ఇక్కడ చెప్పబోతున్నది అని చెప్పు అని చెప్తున్నది కృష్ణుడికి. జాగ్రత్త, సులభంగా అర్ధరాజ్యం ఇస్తేస్తున్నారని తీసుకోవకండి అని అర్థం ఇక్కడ. చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నది కుంతి. ఏదో ఒప్పుకుంటే ఏం ప్రయోజనం, ఆ శత్రువు అట్లే మిగిలిపోతాడు, వాణ్ణి నలిచేయాల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.